శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే అంశాన్ని తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి చెందిన ఒక్క ఓటు అవిశ్వాసానికి వ్యతిరేకంగా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీఎల్పీ సమావేశానికి సైతం విప్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. శాసనసభను సజావుగా ఎలా నడపాలా అని అధికార పక్షం యోచిస్తుంటే, రైతు సమస్యలు పరిష్కరించలేని సర్కారుకు పాలించే హక్కు లేదంటున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అవిశ్వాసానికి కసరత్తు చేస్తోంది. సమావేశాల తొలి రోజే అవిశ్వాసం పెట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ మేరకు ఈ నెల 30న చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. గతంలో ఓటింగ్ ఉన్న సందర్భాల్లో మాత్రమే టీడీఎల్పీ విప్ జారీ చేసేది. ఈసారి అందుకు భిన్నంగా శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కావాలని సైతం విప్ జారీ చేయనుంది. తెలుగుదేశం తరపు నుంచి ఎన్నికైన 7 ఎమ్మెల్యేలు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నారు. నాగన్ జనార్దన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామాలను సభాపతి ఆమోదించినందున మిగిలిన 5 సభ్యులకు విప్ జారీ చేయనున్నారు. వారిలో గంప గోవర్ధన్, జోగురామన్న తెరాసలో ఉండగా, వేణుగోపాలాచారి, కొప్పుల హరీశ్వరరెడ్డి, నాగన్ జనార్దన్ రెడ్డి వర్గంలో కొనసాగుతున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ప్రస్తుతం జగన్ వర్గంలో ఉన్నారు. వీరితో సహా మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఈ నెల 30న జరిగే టీడీఎల్పీ సమావేశానికి హాజరు కావాలని నేడో రేపో విప్ జారీ చేయనున్నారు. టీడీఎల్పీకి హాజరై అవిశ్వాసంపై పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను పాటించాలని స్పష్టంగా పేర్కొనున్నారు. టెలిగ్రామ్, రిజిస్టర్ పోస్ట్ వ్యక్తిగతంగానూ నోటీసులు అందివ్వనున్నారు. తమ పార్టీ ఓట్లన్నీ అవిశ్వాసానికి అనుకూలంగా పడేలా చూసుకోవడంతో పాటు ఇతర పార్టీల వైఖరేంటో కూడా బయటపెట్టాలని తెలుగుదేశం భావిస్తోంది.